హలో ఫ్రెండ్స్, దత్తు స్వీకారం పూర్తయిన తర్వాత సురేష్ కౌశిక్కి ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో యువరాజ్ అక్క నేను బ్రతికే ఉన్నానక్క, ఈ పోలీసులు నన్ను గదిలో బంధించారు, వీళ్ళు నన్ను ఎప్పుడైనా ఏదైనా చేస్తారని భయంగా ఉందక్క, ప్లీజ్ నన్ను కాపాడక్క అంటూ వీడియో పంపిస్తాడు దెబ్బలు తగిలిన మొహంతో. అప్పుడు కౌశికి తొందరగా అర్జెంటుగా అక్కడికి వెళ్తుంది సాధు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి. ఎక్కడ నా తమ్ముడు అంటూ స్పీడ్గా వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఆయన ఆగండి మేడం అని అడ్డుకుంటాడు. నా ఎక్కడ జేడి ఎక్కడ అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అప్పుడు నిషిక అంటుంది, మా ఆయన వీడియో పంపించగానే మేము వస్తాము అడుగుతాము అని చెప్పి తెలిసి జేడి పారిపోయిందా అని అడుగుతుంది. అప్పుడు లోపల నుంచి జేడీకేడి ఇద్దరు వచ్చి నేను పారిపోయే టైప్ కాదు నిషిక, పరిగెత్తించే టైప్ అని అంటూ వస్తుంది. మా ఆయన్ని కానీ మర్యాదగా నాకు అప్పగించకపోతే నేను ఇక్కడే మీ కళ్ళ ముందే అప్పగిస్తారా, ఇక్కడే మీ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటారా అని అంటే అప్పుడు జేడి ఇంకా కౌశికి చూస్తూ ఉంటారు షాకింగ్గా. తర్వాత ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.